వాట్ ఈజ్ బ్లూ స్పారో మిసైల్? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటే ఏంటి? యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్ మీద వార్ చేయడానికి ఒక అఫీషియల్ కోడ్ నేమ్ పెట్టుకున్నారు. దాని పేరే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇజ్రాయెల్ అనే కంట్రీ దగ్గర 3 రకాల మిసైల్స్ ఉన్నాయి. అందులో మొదటిది బ్లాక్ స్పారో మిసైల్, రెండవది బ్లూ స్పారో మిసైల్, మూడవది సిల్వర్ స్పారో మిసైల్. ఈ యొక్క 3 స్పారో మిసైల్స్కి వాటి యొక్క స్పీడ్ అండ్ సైజ్ వేరుగా ఉంటాయి. బ్లాక్ స్పారో మిసైల్ అనేది ఒక షార్ట్ రేంజ్ మిసైల్, బ్లూ స్పారో మిసైల్ అనేది ఒక మీడియం రేంజ్ మిసైల్. దాని యొక్క యావరేజ్ డిస్టెన్స్ వచ్చేసి 1245 మైల్స్. యావరేజ్గా అది 1245 మైల్స్ వెళ్ళగలదు. సిల్వర్ స్పారో మిసైల్ వచ్చేసి మోర్ దెన్ 200 మైల్స్ ట్రావెల్ చేస్తుంది. ఫిబ్రవరి 28, 2026 రోజున ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న బ్లూ స్పారో మిసైల్స్ని ఉపయోగించి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖామ్నెయిని ఎలా హతమార్చారో, ఆ యొక్క బ్లూ స్పారో రోల్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాడికి ముందు రోజున అనగా ఫిబ్రవరి 27 రోజున ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు రేపు జరగబోయే ఇరాన్ మీద యుద్ధం గురించి బెంజమిన్ నెతన్యాహు తన సిబ్బందితో ముఖ్య టార్గెట్స్ని చాలా క్లియర్గా డిస్కస్ చేశాడు. ఇరాన్ యొక్క సుప్రీం లీడర్స్ టెహ్రాన్ అనే నగరంలో ఇన్పర్సన్ మీటింగ్కి గ్యాదర్ అవుతున్నారని ఇజ్రాయెల్కి ఇన్ఫర్మేషన్ అందటంతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి పూనుకుంది. ఉదయం 7:30 ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ చెందిన 200 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్ బేస్ నుంచి ఆకాశంలోకి ఎగిరాయి. ఎయిర్ క్రాఫ్ట్స్లో భాగమైనటువంటి F-15 జెట్ ప్లేన్స్ని ఈ యుద్ధంలో యూజ్ చేశారు. ఈ వీడియోలో మనం మొదటగా డిస్కస్ చేసుకున్న బ్లూ స్పారో మిసైల్స్ని ఈ యొక్క F-15 అనే ఎయిర్ క్రాఫ్ట్స్ తన వింగ్స్ దగ్గర క్యారీ చేస్తూ ఆకాశంలోకి ఎగిరాయి. ఈ ఆపరేషన్లో ముఖ్య భాగమైనటువంటి బ్లూ స్పారో మిసైల్ F-15 అనే ఎయిర్ క్రాఫ్ట్తో పాటుగా ఆకాశంలోకి వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక ఆ యొక్క F-15 అనే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ బ్లూ స్పారో మిసైల్ 1.9 టన్స్ బరువుతో 6.5 మీటర్స్ పొడవుతో నేరుగా స్పేస్ ఎడ్జ్ వైపు దూసుకెళ్తుంది. ఈ మిసైల్ టువర్డ్స్ స్పేస్ డైరెక్షన్ అన్ని అట్మాస్ఫిరిక్ లేయర్స్ని సర్పాస్ చేస్తూ ఎడ్జ్ ఆఫ్ స్పేస్ని రీచ్ అవుతుంది. ఈ యొక్క బ్లూ స్పారో మిసైల్ అన్ని అట్మాస్ఫిరిక్ లేయర్స్ని క్రాస్ చేసి స్పేస్ ఎడ్జ్లోకి చేరుకున్నా కూడా రన్ అవుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం అందులో యూజ్ చేసిన అమ్మోనియం పర్క్లోరేట్. అమ్మోనియం పర్క్లోరేట్ ఒక స్వభావం ఆక్సిజన్ ప్రొవైడ్ చేసి ఫ్యూయల్ని బర్న్ అయ్యేలా చూస్తుంది. ఈ మిసైల్ 2 భాగాలు కలిగి ఉంటుంది. ముందు భాగం వార్ హెడ్ అని, వెనక భాగం బూస్టర్ రాకెట్ అని అంటారు. బూస్టర్ రాకెట్ ఈ కంప్లీట్ మిసైల్ని ఆకాశం వైపు వెళ్ళటానికి హెల్ప్ చేస్తుంది. ఈ మిసైల్లోని ముందు భాగమైనటువంటి వార్ హెడ్ స్పేస్ ఎడ్జ్లోకి చేరుకున్న తర్వాత తన యొక్క వెనుక భాగమైనటువంటి బూస్టర్ రాకెట్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ వార్ హెడ్ మిసైల్ బాడీ నుంచి సపరేట్ అయిన తర్వాత స్పేస్ నుంచి వేగంగా వర్టికల్ డైరెక్షన్లో తన టార్గెట్ వైపు దూసుకెళ్తుంది. ఈ వార్ హెడ్లో GPS మరియు ఇనర్షియల్ నావిగేషన్ ఉండటం ద్వారా తన యొక్క టార్గెట్ని చాలా అక్యురేట్గా, ప్రిసైజ్గా గుర్తించి ధ్వంసం చేయగలుగుతుంది. నార్మల్ మిసైల్స్కి ఈ బ్లూ స్పారో మిసైల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, బ్లూ స్పారో మిసైల్స్ ఎడ్జ్ ఆఫ్ స్పేస్ నుంచి భూమి వైపు నేరుగా దూసుకెళ్తుంది. ఈ విధంగా ఇజ్రాయెల్ యొక్క బ్లూ స్పారో మిసైల్ ఆకాశం నుండి
అతి వేగంగా వితౌట్ ఇంటర్నెట్ ద్వారా రావడంతో ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్సివ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా గుర్తించలేకపోయాయి. అలా ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖామ్నీ ఉన్న కాంపౌండ్ని ఈ బ్లూ స్పారో మిసైల్ అక్యురేట్గా ధ్వంసం చేసింది. ఇలా మరిన్ని మంచి వీడియోస్ కోసం సిరిన్ స్పాట్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.